యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. డిసెంబర్ 27, 1922లో ఫ్రాన్స్లోని డోలార్ గ్రామంలో ఒక ధనవంతుడి కుటుంబంలో ఒక బాలుడు జన్మించాడు. ఉత్తమమైన కుటుంబం కావటం వలన దినదినములు ఉన్నతంగా ఎదుగుతూ చక్కని విద్యాభ్యాసం చేస్తూ ఎదిగాడు ఆ బాబు. గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. ఒకరోజు తన పరిశోధనలకు అతని తండ్రి వచ్చి, నీ వయసు బాబు, ఈరోజు ప్రార్థన చేసుకున్నావా అని అడుగుతాడు. నానా, నాలాంటి వాళ్ళకి ప్రార్థనతో పనే ఉంది, అది నీ వయసు వాళ్ళకి అని చెప్తాడు. బాబు, ఈరోజు బైబిల్ చదివావా అని అడగ్గా, దాంతో నాకు అసలు పనేంటి, ప్రార్థనలు వాక్యం అనేవి నా వయసు వాళ్ళకి కాదు, నీ వల్లే వృద్ధులు అయిన వచ్చిన వారికి కావాలి. నాకు వాటితో ఇప్పుడు పని లేదు. నీ వయసుకు వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా ప్రార్థిస్తాను, వాక్యం చదువుతాను అని చెప్తాడు. కాలక్రమేణా రోజులు గడిచే కొద్దీ ఒకరోజు తండ్రి కుమారులు షికారుకు వెళ్ళటానికి చెరొక గుర్రంపై బయలుదేరి వెళ్తుంటారు. అలా వెళ్తుండగా దారిలో ఒక వంతెన దాటుకొని తండ్రి వెళ్ళిపోతాడు. కానీ కుమారుడేమో హఠాత్తుగా వంతెన విరిగిపోవటం వలన గుర్రంతో పాటు కాలువలో పడి కొట్టుకొని పోతుంటాడు. అయితే కేకలు వేసి, నాన్న నన్ను రక్షించండి అని అడుగుతాడు. అప్పుడు ఆ తండ్రి, బాబు, ఒక్కసారి దేవునికి ప్రార్థించు, దేవుడు తప్పక నిన్ను రక్షిస్తాడు అని చెప్తాడు. సరే, అయితే ఎలా ప్రార్థించాలో చెప్పు అని ఆ అబ్బాయి అడుగగా, యేసయ్యా నన్ను రక్షించు, కొట్టుకొని పోకుండా కాపాడని ప్రార్థించమని చెప్తాడు తండ్రి. ఆ అబ్బాయి అలా ప్రార్థించడం మొదలుపెట్టి ఒక 3-4 సార్లు దేవుణ్ణి వేడుకోగానే ఊహించిన రీతిగా వెల్లికిలగా పడిపోయి నదిలో తనతో పాటు కొట్టుకుపోతున్న గుర్రం హఠాత్తుగా తనని తన వీపు వైపుకు ఎక్కించుకొని ఈదుకుంటూ అతన్ని బయటికి తీసుకొని వస్తుంది. ఆ వ్యక్తే ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన శాస్త్రవేత్త అయిన కలరా, రాబీస్, అంత్రాస్ అనేటి వాటికి టీకాలు, మందులు కనుక్కున్న లూయి పాశ్చర్. నీవు కూడా నీ యవ్వనాన్ని బట్టి, బలాన్ని బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, ధనాన్ని బట్టి, చదువును లేదా మరేదైనా లోక సంబంధమైన వాటిని బట్టి ఇప్పుడు దేవుడితో నాకు పనేంటి, పని లేదు, ఇంకా సమయం ఉందే, ఇప్పుడు నేను ఎంజాయ్ చేయాలి సమయం అనుకుంటున్నావా? ఇలాంటి వాటిని మానుకొని ఈ చీకటి దినాలు రాకముందే నీ సృష్టికర్త స్మరణకు చేసుకో. నీ బాల్య దినములు యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రసంగి 12:1-2 అధ్యాయుల్లో ఈ మాటలు ఉంటాయి. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, స్తుతి 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 ఆరాధన. ప్రభు పేట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.